హాయ్ అండి. ఇవాళ నేను సగ్గుబియ్యం కిచిడి చేద్దాం అనుకుంటున్నాను. దానికి నేను పల్లీలు, జీలకర్ర, అలాగే ధనియాలు ఇవి చక్కగా రోస్ట్ చేసి పెట్టేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు లాస్ట్లో వేయాలన్నమాట, ఇప్పుడే కాదు. ఇవి బాగా వేగిపోయాక లాస్ట్లో ఒకసారి వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పల్లీలు నేను వేస్తాను. ఇప్పుడు ఎండుమిరపకాయలని వేస్తాను. అలాగే కొన్ని పల్లీలని సపరేట్గా తీసి పెట్టుకోవాలి. నేను వేసి మీకు చూపిస్తాను. చూసారు కదా, నేను ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పల్లీలు. ఇప్పుడు కొంచెం నువ్వులు కూడా వేసుకుంటాను. సో ఈ పౌడర్ మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఎలాంటి అంటే ఉల్లిపాయలు లాంటివి ఏం వేయట్లేదు. జస్ట్ నైవేద్యం, మనం ఉపవాసం ఉంటే తినడానికి చేసుకునే కిచిడి అనమాట. అంతేగాని మామూలుగా చేసుకునేటప్పుడైతే మనం ఉల్లిపాయలు అన్నీ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా వేయట్లేదు, ఏం వేయట్లేదు. జస్ట్ నేను నానబెట్టేసుకున్న సగ్గుబియ్యాన్ని నేను పోపులో వేసేసి ఈ పౌడర్ జల్లేస్తానమాట. సింపుల్ కిచిడి అనమాట. సింపుల్ ఉపవాసానికి పనికొచ్చే కిచిడి అనమాట. సో ఇవి కూడా బాగా వేగిపోయాయి. సో ఇవి ఒక్కసారి వేగిపోయాక అప్పుడు మనం దీన్ని దింపేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎలాంటివి పసుపు వేసుకోవచ్చు, ఇంకా ఉప్పు వేసుకోవచ్చు అంతే. ఇంకా మిగతా ఎలాంటి కరివేపాకు, కొత్తిమీర ఈ ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు. జస్ట్ సింపుల్గా మనం చేసుకుంటున్నాం అనమాట. అదే మనం కావాలి అనుకుని చేసుకుంటాం చూసారా, ఇష్టపడి తినాలని అనుకున్నప్పుడు మాత్రం చక్కగా ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ చక్కగా ఎక్కువ వేసుకుని చేసుకోవచ్చు అనమాట. సో ఇది వేగిపోయిందండి. ఇవి వేగిపోయాక నేను దీన్ని చల్లార్చాక దీన్ని గ్రైండ్ చేస్తానన్నమాట. ఇవి గ్రైండ్ అయిపోయిన పౌడర్ని మనం దాంట్లో సగ్గుబియ్యం కిచిడీలో వేసేస్తామన్నమాట. మీకు సగ్గుబియ్యం ప్రొసీజర్ కిచిడీ చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. నేను మిక్సీలో వేసేసుకున్నానండి. అన్నీ వేసేసుకున్నాను. తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. కొంచెం చిన్న సైజులో ఒక బెల్లం ముక్క వేసుకున్నాను అనమాట. సో ఇది మనం గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను, అంటే ప్రొసీజర్లో చూపిస్తాను. చూసారు కదండి, ఇలా కచ్చా బిచ్చాగా ఉండాలి తప్ప మరీ ఫైన్ పౌడర్ అయిపోకూడదు. ఇలా దళదళ, అంటే ఒక మీకు మీ భాషలో చెప్పాలంటే చాలా స్క్రంబుల్డ్గా ఉండాలి అంతే తప్ప మరీ ఫైన్ పౌడర్ మాత్రం అవ్వకూడదు. ఇలా స్క్రంబుల్డ్గా ఉన్న పౌడర్ మనకి ఉప్మాలో, అదే మనం చేసుకునే కిచిడీలో వేసుకోవాలి. మరీ పేస్ట్ మాత్రం అయిపోకూడదు అనమాట. ఓకేనా అండి. దీన్ని నేను మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను. సో నేను బాండీ పెట్టేసుకున్నానండి. బాండీలో నేను నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఆవాలు వేయలేదండి, జస్ట్ జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఇవి కొంచెం వేగాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు కొంచెం వేగితే, ఆవాలు వేసుకోలేదండి నేను, జస్ట్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు. ఎంత కావాలో మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. కావాలని ఎక్కువ వేసుకోక్కర్లేదు. మీరు ఎంత తినగలుగుతారో మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. నేను ఎంత కావాలో నేను అంత వేసుకున్నాను. సో ఇవి బాగా వేగాలండి. నేను ఇందాకనే చెప్పాను, ఇది మనం చేసుకునేది కేవలం నైవేద్యం మట్టుకు, ఉపవాసంకి మనం చేసుకునే కిచిడి. మామూలు కిచిడి అయితే మనం చక్కగా ఉల్లిపాయలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, ఇందులో కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఉల్లిపాయలు అక్కర్లేదు, ఉల్లిపాయలు వేసుకోరు. మిగతా కరివేపాకు కావాలంటే ఎవరైనా వేసుకుంటారేమో, నేనైతే వేసుకోవట్లేదండి. నేనైతే చాలా సింపుల్గా నేను ఉపవాసానికి తగ్గట్టుగా కిచిడి చేస్తున్నాను. అందుకని నేను ఇంకా ఎలాంటివి వేయట్లేదు. జస్ట్ పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు వేయట్లేదు, మనకు అలవాటు కదండి, ఆవాలు అంటాం, అందుకని అలవాటు వచ్చేస్తుంది. సో జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. అలాగే కొన్ని పల్లీలు వేసుకున్నాను. ఇందాక పౌడర్లో నేను పల్లీలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి నేను గ్రైండ్ చేశాను కదా, ఎండుమిరపకాయలు వేసి నేను గ్రైండ్ చేశాను కదా, కొంచెం నువ్వుపప్పు ఇవన్నీ వేశాను కదా. సో ఇవన్నీ పల్లీలు, నువ్వుపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి, ఎండుమిరపకాయలు వేసి నేను గ్రైండ్ చేశాను కదండి. ఆ పౌడరు అందులో కూడా మనం తగినన్ని పల్లీలు వేసుకున్నాం కాబట్టి ఈ పల్లీలు చాలు. కావాలంటే మాకు అడుగడుక్కి కావాలండి అంటే మాత్రం చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. ఇంకా కిచిడీలో మనం వేరేవేం వేయట్లేదు కాబట్టి ఈ పల్లీలే మనకి వస్తూ ఉంటాయన్నమాట. ఇవి ఒక్కసారి వేగాలండి. మినపప్పు, శనగపప్పు ఒక్కసారి వేగిపోతే మనకి చాలా మటుకు అయిపోయినట్టే. కొంచెం వేగాలండి, వేగాక మీకు చూపిస్తాను. వేగిపోయాయండి. ఎందుకంటే మనం ఇందాకనే ఆ పౌడర్లో కొంచెం పంచదార, కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు కూడా వేసేసాం కాబట్టి చూసుకుని మనం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న
సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. నేను ఒక చేత్తో వేయడం కష్టంగా ఉంది, నేను ఒకసారి చూపించడానికని మీకు చూపిస్తున్నాను. ఇది ఒకసారి వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ వేసేసుకున్నాను. నేను చక్కగా కలుపుకోవాలండి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. ఇవి ఇలా చక్కగా మినప్పప్పు, శనగపప్పు, మన పోపు దినుసులన్నీ చక్కగా కలవాలి. అదే మనం మామూలుగా నార్మల్గా చేసుకునేటప్పుడు చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేసేసి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం వేసిన పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసాం కాబట్టి, కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం ముక్క అవన్నీ వేసి చేస్తున్నాం కాబట్టి, జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి, ధనియాలు ఇవన్నీ వేసాం కాబట్టి నేను చూపించాను. అది మీరు దాని పరంగా మీరు వెళ్ళిపోవచ్చు. ఇదేమో ఉపవాసానికి చేసుకునే కిచిడి, మిగతావేమో మనం నార్మల్గా తినేటట్టు. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలండి. మగ్గాక అప్పుడు మనం ఆ పౌడర్ అనేది వేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని మీకు మళ్ళీ చూపిస్తాను. మనం ఇందాక పౌడర్లోనే మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి కొంచెం వేసుకోవాలండి. చాలా తక్కువ వేసుకోవాలి. నేను చూశారు కదా ఎంత తక్కువ తీసుకున్నానో అంత తక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఉప్పు కష్టం అయిపోతుంది. సో చాలా తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇందాక గ్రైండ్ చేసే పౌడర్లో వేసాం కాబట్టి. సో ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా మనకి టేస్ట్ అంతా ఈ పౌడరే కాబట్టి నేను చెప్పాను కదా ఇలా బరగ్గా చేసుకోవాలని. 1 టేస్ట్ అంతా దీంతోనే వచ్చేస్తుందండి. 2 3 4 ఇదంతా వేసేసుకుని చక్కగా కలపాలండి. నేను ఒకసారి మీకు ఇలా చూపించేశాను కదా, నేను బాగా కలిపాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక చేత్తో కలిపి చూపించడం ఇబ్బందిగా ఉంది నాకు, బట్ నేను ట్రై చేస్తున్నాను. బట్ ఒక్కసారి నేను బాండీ పట్టుకుని కలిపాను అనుకోండి, నేను బాగా కలుపుతాను. ఒక్క నిమిషం అండి, నేను చూపిస్తాను. మొత్తం అంతా కలిపాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అంతా కలిపేసుకున్నాను నేను. మొత్తం మనం చేసుకున్న పల్లి పౌడర్, నువ్వుల పౌడర్, ధనియాలు, జీలకర్ర పౌడర్ మొత్తం వేసేసాను. సో అయిపోయిందండి, అంతేనండి. మీరు చేసేసుకోవచ్చు. ఉపవాసానికి తగ్గట్టుగా నేను సగ్గుబియ్యం కిచిడి చేసేసాను. అలాగే మామూలుగా తినాలంటే మాత్రం మిగతావన్నీ మనకు కావాల్సినవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి. నా ఛానల్ శ్రీవల్లి టాకీస్ని నిలబెట్టడానికి చూడండి. కొంచెం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే వ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ తప్పకుండా చూడండి, చూసి కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు చేసుకున్నానని. చాలా చాలా టేస్టీ అయిన సగ్గుబియ్యం కిచిడి చేసుకోండి. చక్కగా హ్యాపీగా ఉండండి. చక్కగా చేసుకుంటారని అనుకుంటున్నాను. చేసుకుని ఎంజాయ్ చేయమని చెప్తున్నాను. అది నేను ఇంకేం కోరుకోవట్లేదు. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సో చేసుకోండి, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. బాయ్ అండి.